సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జగమంతా వెదికాను, జనులందరినడిగాను. జగమంతా వెదికాను, జనులందరినడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయా నిన్ను చేరినానా. చింతలన్నీ తీరేనయా నిన్ను చేరి. ఎంత మంచి దేవుడవు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయా నిన్ను చేరినానా. చింతలన్నీ తీరేనయా నిన్ను మరొకసారి పాడదాం. ఎంత ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. కమ్ ఆన్. ప్రేమనేది ఎక్కడ ఉందని, ఎక్కడ నాకు దొరికేనని. ప్రేమనేది ఎక్కడ ఉందని, క్షమ అనేది ఎచ్చట నాకు దొరికేనని. ప్రేమనేది ఎక్కడ ఉందని సింగర్ అగైన్. ప్రేమనేది ఎక్కడ ఉందని, క్షమ అనేది ఎక్కడ నాకు దొరికేనని. బంధువులలో వెదికాను, స్నేహితులను అడిగాను. బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా. కమ్ ఆన్. యెషయా 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ఒకసారి చదువుదాం. నాకు వినే బుద్ధి పుట్టించుచున్నాడు. నాకు వినే బుద్ధి. ఇప్పుడు విననోడు ఎవడు? బుద్ధి లేనోడు. అది చాలా కొలోకియల్గా ఉంటుంది కదండి. కానీ బుద్ధి లేనోడు. సో నేను వినాలి అంటే, ఆయన మాట వినాలి అంటే నాకేం అవసరం? బుద్ధి. వినే బుద్ధి నాకు అవసరం. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతానండి, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ దెన్ దట్ ఈస్ రియలీ వండర్ఫుల్. ద సావరెన్ లార్డ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఇన్స్ట్రక్టెడ్ టంగ్ టు నో ద వర్డ్ దట్ సస్టైన్స్ ద వెరీ. హీ వేకెన్స్ మీ మార్నింగ్ బై మార్నింగ్, వేకెన్స్ మై ఇయర్ టు లిజన్ లైక్ వన్ బీయింగ్ థాట్. నేను ఎలాగ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ వినే మాటలు నేను వినాలి అంటే ఏదో అనుభవం నేర్చుకుని అనుభవం పొందిన వాడులాగా వినేలాగా చేస్తున్నాడు అంటున్నాడు. చూడండి ఆ సెంటెన్స్. ఈ వేకెన్స్ మీ మార్నింగ్ బై మార్నింగ్, వేకెన్స్ మై ఇయర్ టు లిజన్ లైక్ వన్ బీయింగ్ థాట్, వన్ బీయింగ్ ఇన్స్ట్రక్టెడ్. ఎవడైతే బోధించబడి అనుభవం పొంది, ఆ అనుభవం పొందిన తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎంత జాగ్రత్తగా వింటాడో అలాగా నన్ను చేస్తున్నాడు అంటున్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది అది. అంటే దానికి అర్థం ఏంటి అంటే, జాగ్రత్తగా ఇట్ హ్యాస్ మల్టీ లేయర్స్. ఆ వర్డ్స్లో చాలా లేయర్స్ ఉన్నాయి. కానీ ద క్రక్స్ ఆఫ్ ఇట్,
చాలా ప్రాముఖ్యమైన దాంట్లో ఉన్న ఒక మాట ఏంటి అంటే, దేర్ ఆర్ పర్టికులర్ పీపుల్ హూ లెర్న్ లెసన్స్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితంలో పాఠాలు నేర్చుకుంటారు. ఎప్పుడైతే పాఠాలు నేర్చుకుంటారో అంటే వాళ్ళకి దొరకాల్సిన కేక్ దొరికింది. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళకి దొరకాల్సిన పక్కన వాళ్ళు అవుతుంది, మీరే చెప్పుకోండి, నాకు దొరకాల్సిన కేక్ దొరికింది అనండి. నీకు దొరకాల్సిన కేక్ దొరికింది కాబట్టి ఇప్పుడు ఆ కేక్ని ఎలాగ తినాలో, డిసిప్లిన్గా ఎలాగ తినాలో నీకు అర్థమవుతుంది. ఆల్ రైట్. అంటే నీకు పొందాల్సిన అనుభవం పొందావు, పడాల్సిన దెబ్బలు పడ్డా తర్వాత, అనుభవం పొందిన తర్వాత నవ్ యూ నో హౌ టు లిసన్. నవ్ యూ నో. అది వినకపోతే ఏం జరిగిద్దో నీకు అర్థం అవుతుంది. అది అక్కడ రాయబడ్డది. సో ఐ విల్ రీడ్ ఇట్ వన్స్ అగైన్. హీ వేకెన్స్ మీ మార్నింగ్ బై మార్నింగ్, వేకెన్స్ మై ఇయర్ టు లిసన్ లైక్ వన్ బీయింగ్ థాట్. నేర్పించబడినవాడు, అనుభవం పొందినవాడు దేవుడు మాట ఎలాగా వింటాడో అలాగా వినేలాగా ఉదయం తర్వాత ఉదయాన్ని, ప్రభా నా చెవిని నువ్వు లేపుతున్నావు, యు ఆర్ వేకనింగ్ అప్ అండ్ యు ఆర్ క్విక్కనింగ్ మై స్పిరిట్ ఓ లార్డ్ అంటున్నాడు. కెన్ ఐ హియర్ వన్ ఆమెన్? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ ఒకడు మనకి కనపడతాడు. ఎవడవాడు అంటే తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గరకు వచ్చిన తర్వాత ఆడికి బుద్ధి వచ్చి అని ఉన్నది. చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి అనండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి గుర్తొచ్చాడు. ఇక్కడ ఎంతమందికి తండ్రి గుర్తు రావట్లేదు? పక్కన ఉన్న వాళ్ళు అంటే నీకు బుద్ధి రావాలి అనాలి. తండ్రి గుర్తొస్తున్నాడు అంటే ప్రతిసారి అలర్ట్గా ఉండి ఆ తండ్రి అనే ఒక ప్రవాహంలో మనం ఉన్నాం అనుకోండి. మై గాడ్, ఐ టెల్ యూ, యూ హ్యావ్ కమ్ టు యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ కమ్ టు యువర్ సెల్ఫ్. హీ హ్యాస్ కమ్ టు హిమ్సెల్ఫ్ అని ఒక వర్షన్లో ఉంటుంది. హీ హ్యాస్ కమ్ టు హిస్ సెన్సెస్ అని ఇంకొక దాంట్లో ఉంటుంది. సో మనకు ఆ సెన్స్, వి కమ్ టు అవర్ సెల్ఫ్స్. ప్రతి విషయంలో తండ్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఒక అభిప్రాయంతో, ఒక అవగాహనతో నువ్వు ఉన్నావు అంటే నేను ఒకటి చెప్పగలను, నువ్వు చాలా నేర్చుకున్నావు అని, చాలా అనుభవాలు పొందుకున్నావని, నువ్వు నీ జీవితం చాలా సీరియస్గా తీసుకుంటున్నావని, అనుభవాల ద్వారా నువ్వు చాలా సీరియస్ అయ్యావని నాకు అర్థమైపోతుంది. లేకపోతే నువ్వు కేర్ ఫ్రీగా ఉన్నావు అంటే దానికి అర్థం ఏంటి అంటే నీకు ఇంకా అనుభవాలు అవసరం అంటే నీకు పక్కన ఉన్న వాళ్ళు వైపు చూసి పడాలన్నమాట అనాలి. పడాలన్నమాట. మంచిది. సో అప్పుడు ఏమవుతుందంటే పడినప్పుడు అప్పుడు మనకి ఏం జరిగిద్ది అంటే, ఈ లార్డ్ మార్నింగ్ బై మార్నింగ్ యూ వేక్స్ మీ అప్, వేకెన్ బై ఇయర్ టు లిసన్ లైక్ వన్ బీయింగ్ థాట్. ఆమేన్. అదేంటి పాస్టర్ గారు మాకు దెబ్బలు పడాలని కోరుకుంటున్నారంటే, నేను కోరుకోవట్లేదు. నేను కోరుకునేది ఏంటి అంటే అనుభవాలతో తర్వాత బోధించబడిన వాడిలాగా మనం దేవుని వాక్యం వినాలి అని చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.